ప్రకటన గ్రంథం నేర్చుకోవడానికి దేవుడు నాకు అనుగ్రహించిన కృపకై దేవునికే సమస్త ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఆయన నామాన్ని స్తుతిస్తున్నాను. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం నుండి 29 వచనముల వరకు. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకుని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు అపోస్తలులు కాకే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువాడు దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. స్పుర్ణలో ఉన్న సంగపు దూతకి ఇలాగు వ్రాయుము, మొదటివాడును కడపటివాడునై ఉండి మృతుడై మరలా బ్రతికినవాడు చెప్పు సంగతులేవనగా, నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును. అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నీవు పొందబోవు శ్రమలకు భయపడకుము. ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును. మరణము వరకు నమ్మకముగా ఉండుము. నేను నీకు జీవ కిరీటం ఇచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువాడు 2వ మరణము వలన ఏ హానియూ చెందడు. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు వ్రాయుము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గలవాడు చెప్పు సంగతులేవనగా, నీవు సాతాను సింహాసనం నీ క్రియలు నేను ఎరుగుదును. సాతాను సింహాసనమున్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలంలో నా యందు విశ్వాసి అయి ఉండి నన్ను గురించి సాక్షి అయిన అంతిపై అనువాడు మీ మధ్యను చంపబడిన దినములలో నా యందు విశ్వాసి అయి ఉండి మీ మధ్యను చంపబడిన దినములలో నీవు నా నామమును గట్టిగా చేపట్టి నా యందల విశ్వాసమును విసర్జింపలేదని నేను ఎరుగుదును. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జారత్వము చేయునట్లును, ఇశ్రాయేలునకు ఉరియొడ్డుమని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికోలాయితుల బోధను అనుసరించువారును కూడా నీలో ఉన్నారు. కావున మారు మనసు పొందుము. లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోటి నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించువానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. పొందిన వానికే గాని అది మరి ఎవనికినీ తెలియదు. తుయితారలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము, అగ్ని జ్వాల వంటి కనులను అపరంజిని పోలిన దేవుని పాదములు గల కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ విశ్వాసమును, నీ ప్రేమను, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్తనని చెప్పుకొనుచున్న యెజబెలను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. అది జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపుచ్చుచున్నది. మారు మనసు పొందుటకు నేను దానికి సమయం ఇచ్చితిని గాని అది తన జారత్వము విడిచిపెట్టి మారు మనసు పొందనల్లదు. ఇదిగో నేను దానిని మంచము పట్టించి దానితో కూడా వ్యభిచరించువారు దాని క్రియల విషయమై మారు మనసు పొందితేనే గాని వారిని బహుశ్రమల పాలు చేతును.
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన హృదయములను పరిశోధించువాడు హృదయములను అంతరింద్రియములను పరీక్షించువాడును నేనే అని సంగములన్నీ తెలుసుకొనును. మరియు మీలో ప్రతివానికి వాని క్రియల చొప్పున ప్రతిఫలం ఇచ్చెదను. అయితే తుయతైరాలో కడమవారైన మీతో అనగా ఈ బోధను అంగీకరింపక సాతాను యొక్క గూఢమైన సంగతులను ఎరుగమని చెప్పుకొని వారందరితో నేను చెప్పుచున్నదేమనగా, మీ పైన మరి ఏ భారమును పెట్టను. నేను వచ్చు వరకు మీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుడి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్టు జయించుచు అంతము వరకు నా క్రియలు జాగ్రత్తగా చేయువానికి జనుల మీద అధికారం ఇచ్చెదను. అతడు ఇనుపదండముతో వారిని ఏలును. వారు కుమ్మరివాణి పాత్రల వలె పగులగొట్టబడుదురు. మరియు అతనికి వేకువ చుక్కని ఇచ్చెదను. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. 3వ అధ్యాయము 1 వచనం నుండి 22 వచనముల వరకు. సార్దీస్లో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము. 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమున్నది గాని నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనపడలేదు గనుక జాగరూకుడవై చావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. నీవేలాగు ఉపదేశము పొందితివో, ఏలాగు వింటివో అది జ్ఞాపకము చేసుకొని దానిని గైకొనుచు మారు మనసు పొందుము. నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చెదను. ఏ గడియను నీ మీదకు వచ్చెదనో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరుచుకొనని కొందరు సార్దీస్లో నీ యొద్ద ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రమును ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఫిలదెల్ఫియాలో ఉన్న సంగపు దూతకు ఇలాగు వ్రాయుము. తాము యూదులమని చెప్పుకొను దావీదు తాళపు చెవి కలిగి ఎవడను వేయలేకుండా తీయవాడును, ఎవడను తీయలేకుండా వేయువాడునైనా సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా నామమును ఎరిగి నా వాక్యమును గైకొంటివి. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. నీ క్రియలను నేను ఎరుగుదును. నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యము గైకొని నా నామము ఎరుగననలేదు. తాము యూదుల కాకియే. ఇదిగో తలుపు నీ ఎదుట తీసియించి ఉన్నాను, దానిని ఎవడను వేయనేరడు. యూదుల కాకియే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించెదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకున్నట్లు దీనిని చేసి తిని. భూనివాసులను శోధించు. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులను శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేనును నిన్ను కాపాడెదను. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడనో నీ కిరీటము అపహరింపకుండునట్లు నీకు కలిగి ఉన్న దానిని గట్టిగా పట్టుకొనుము. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలకు పోడు. మరియు నా దేవుని పేరును పరలోకంలో నుండి దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేము పరిశుద్ధ పట్టణపు పేరును నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. లవొదికయలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయుము. ఆమెన్ అనువాడును నమ్మకమైన సాక్షియు దేవుని సృష్టికి ఆదియునైన వాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. నీవు చల్లగానైనను వెచ్చగానైనను లేవు. నీవు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నీవు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోటి నుండి ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను.
నీవు దౌర్భాగ్యుడవను, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడనవై ఉన్నావని ఎరుగక, నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదువలేదని నీవు చెప్పుకొనుచున్నావు. నీకు ధనవృద్ధి కలుగునట్లు పుటములో వేయబడిన బంగారమును నీ దేశముల సిగ్గు కనపడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను నీకు దృష్టి కలుగునట్లు కాటుకొను నా యొద్ద కొనుమని నీ కనులకు కాటుకొను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్పుచున్నాను. నేను ప్రేమించు వారిని అందరినీ గద్దించి శిక్షించుచున్నాను గనుక నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందుము. ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును నాతో అతడును భోజనము చేయుదుము. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం నందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనం నందు కూర్చుండనిచ్చెదను. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక.